సరే నమస్కారం. అమ్మగారు అవకాశం ఉంది అంటే ఆ సందర్భంలో మీరు కొత్తకోట బి కొత్తకోట ఏ కార్యక్రమం ఉన్నా ఈ రెండు కుటుంబాలు ఆశ్రమంలో ఉంటారండి. మీరు కాస్త వ్యాపారము ఇది ఉంది, గోల్డ్ బిజినెస్ చేస్తుంటారు. ఈ షాపులకి హోల్సేల్గా బంగారం మిగతా వాళ్ళందరూ కుటుంబ సభ్యులంతా సెలవులు వచ్చినాయి అనుకోండి, పిల్లలంతా కూడా ఆశ్రమంలో ఉన్నారు. వారేమో రియల్ ఎస్టేట్, వారు గోల్డ్ బిజినెస్. అంతేనండి. ఇప్పుడు అయస్కాంతం ఇనుప మొక్కకి ఎవరు చెప్పారు అంటుకోమని? ఎవరు చెప్తారు? అది సహజమైనటువంటి స్వభావం. ఆ భక్తి ఉంటే భగవంతుని వైపు ఆలోచిస్తున్నాను. చేయలేదు కదా. అది రావటం కూడా ఒక వరం. మనస్సుకు నచ్చకపోతే సేవ, అది సేవ కాదు. ఎవరి కోసమో సేవ చేయలేదు. ఒకరోజు చేయగలం. గుర్రాన్ని నీళ్ళ దగ్గరికి తీసుకువెళ్ళొచ్చు కానీ తాగించదు. అది తాగాలి అనుకుంటేనే తాగుతుంది. మనిషి కూడా అంతే. భగవంతుడి మీద అభిమానం ఉంటే ఎక్కడో ఒక రాయి ఉంది, ఆ దేవుడు ఉన్నాడు అందులో అంటే పరిగెత్తుకు వెళ్ళిపోతాడు. నిజంగా దేవుడు ఉన్నాడన్నా ఇంట్రెస్ట్ లేకపోతే ఆ దేవుడు మామూలు నిజంగా భగవంతుడే ప్రత్యక్షమైన 4 చేతులతో శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షం అయితే ఎవడో వేషగాడు వచ్చాడు అనుకుంటారు. ఇక్కడే ఉన్నాను, వస్తాను ఒక్క 10 నిమిషాలు వెళ్ళాను.